హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి సండే ఏదో ఒక మూవీ వింటేజ్ రివ్యూతో మేము ముందుకైతే వచ్చేస్తున్నా. అలాగే ఈ సండే కూడా మన రామ్ చరణ్ అన్న నటించిన ధృవ మూవీ రివ్యూతో మేము ముందుకు రావడం జరిగింది. మరి నెక్స్ట్ సండే మన ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ మూవీ రివ్యూతో మేము ముందుకైతే వచ్చేస్తా. మరి ఈ సండే ధృవ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు మన వీడియో చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఈరోజు ధృవ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. 2016 డిసెంబర్ 9న రిలీజ్ అయింది ధృవ మూవీ. ఈ ధృవ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మరి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం పదండి. ఈ ధృవ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ధృవ మరియు అతను స్నేహితులు వీళ్ళంతా ఒక టీమ్గా ఉంటారు. అయితే వీళ్ళు ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అలాగే నగరంలో కొన్ని క్రైమ్స్ అలా జరుగుతూ ఉంటాయి. వీటిని ఎలా అరికట్టారు అండ్ ఎలా సాల్వ్ చేశారు అనేది మనకి మూవీలో చూపించారు. అలాగే చిన్న చిన్న క్రైమ్స్ జరుగుతుంటే వీళ్ళు సాల్వ్ చేస్తున్నారు. అలాగే ధృవ కొన్ని వార్తలు అండ్ సంఘటనల మధ్య చదువుకోవటం వల్ల తనకు నైపుణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ తను రహస్యంగా కొన్ని పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అప్పుడు సిద్ధార్థ్ అభిమన్యు అనే క్యారెక్టర్ తనకి పరిచయం అవుతుంది. అసలు కొన్ని హత్యలు ఇలా జరుగుతూ ఉంటాయి కదా మూవీలో, ఇవన్నిటికీ ఒక ముగ్గురు కారణం అవుతారు. వాళ్ళకి మెయిన్ ఎవరు అనేది మనకి ఈ మూవీలో చూపిస్తారు. అతనే సిద్ధార్థ్ అభిమన్యు. అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మనకి మూవీలో చూపించారు. అది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకోవాలి. వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాగే సాంగ్స్ అయితే పీక్స్లో ఉంటాయి. ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. రామ్ చరణ్ అన్న యాటిట్యూడ్ అయినా ఈ మూవీలో తన ఆలోచనలు తను చూపించే విధానం, డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. అండ్ రామ్ చరణ్ అన్న క్యారెక్టర్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అలాగే హీరోయిన్ వచ్చేసరికి రాహుల్ ప్రీతి, తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇక అరవింద స్వామి అయితే తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగుంది. ఫైట్స్ అయితే వేరే లెవెల్. అండ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి బాగుంది. స్టోరీ కూడా ఇది రీమేక్ అయినా సరే డైరెక్టర్ చాలా నీట్గా తీశాడు. మూవీ మాత్రం చాలా బాగుంది. మన రామ్ చరణ్ అన్న కెరీర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఈ ధృవ మూవీ. మన రామ్ చరణ్ అన్న ఇప్పటివరకు తీసిన 14 మూవీస్ 13 సినిమాలు ఏవైనా సరే టాప్ 5 మూవీస్లో ఖచ్చితంగా ఈ ధృవ మూవీ అనేది ఉంటుంది. మరి ధృవ మూవీ రివ్యూ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ప్రభాస్ అన్న ఒక మంచి బ్లాక్ బస్టర్ వింటేజ్ మూవీ రివ్యూతో మేము ముందుకైతే వచ్చేస్తా. మరి వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.